హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ ట్రెండింగ్ స్టఫ్. ఈరోజు తమిళనాడు రసం తయారీ చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: 1 స్పూన్ జీలకర్ర తీసుకోవాలి, 1 స్పూన్ మిరియాలు తీసుకొని పక్కన ఉంచుకొని ఇప్పుడే పండిన ఎర్రటి 3 టమాటాలు తీసుకోవాలి, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చింతపండు, 1 రెమ్మ కరివేపాకు, 3 ఎండుమిర్చి, చింతపండు రసం చేసుకోవాలి. మూడు టమాటాలను తీసుకొని మెత్తగా జ్యూస్ చేసుకోవాలి. రోల్లో లేదా మిక్సీలో జీలకర్రను మెత్తగా దంచుకోవాలి. అది మెత్తగా అయిన తర్వాత మిరియాలు కూడా వేసి దంచాలి బాగా మెత్తగా. తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పోసుకొని ఎండుమిర్చి, కరివేపాకు, టేస్ట్ కోసం కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. ఆ తర్వాత మనం దంచి పెట్టుకున్న జీలకర్ర మరియు మిరియాల మిశ్రమాన్ని కూడా వేసి కొంచెం పసుపు వేసి అటు ఇటు చక్కగా అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. ఆ తర్వాత టమాటా పేస్ట్ పోసి కొద్దిగా మంచిగా కలిపి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి. సరిపడా ఉప్పు వేసుకొని ఆ తర్వాత దాన్ని బాగా మరగనియాలి. సిమ్లో పెట్టి చాలాసేపు మరగనివ్వాలండి. ఎంత మరిగితే అంత టేస్ట్ వస్తుంది ఈ రసానికి. చాలా అడుగు అంటకుండా చెంచాతో అలా అటు ఇటు కలపాలి. అంతేనండోయ్, ఎంతో గుమగుమలాడే తమిళనాడు రసం రెడీ.